ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ mahavlogsss. ఈరోజు నేను మీతో ఇంట్లోనే ఐబ్రోస్ ఎలా చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ట్వీజర్స్ యూజ్ చేసి మనం ఐబ్రోస్ చేసుకుంటాం అనమాట. సో ఇది కలర్ బార్ నుంచి ట్వీజర్స్. సో మనం సింపుల్గా దీన్ని యూజ్ చేసి ఇంట్లోనే ఐబ్రోస్ చేసుకోవచ్చు. దీనికోసం స్పెషల్గా బ్యూటీ పార్లర్కి వెళ్ళి అండ్ టైం వేస్ట్, అండ్ ఇంట్లో కూడా ఒక్కొక్కసారి మనకు కుదరకపోవచ్చు వెళ్ళడం. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, సో చాలా వేడిగా ఉంటుంది బయటకు వెళ్ళి చేయించుకోవాలన్నా. సో ఇంట్లోనే ఇలాంటి ట్వీజర్స్ ఒక్కటి దీనికోసం ఇన్వెస్ట్ చేశారంటే మీకు ఎప్పుడు ఐబ్రో షేప్లోనే ఉంటాయి. అండ్ బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, టైం వేస్ట్ అవ్వదు, అండ్ మనీ వేస్ట్ అవ్వదు. సో ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్తోనే మనకి బోల్డ్ అంత యూస్ఫుల్గా ఉంటుంది ఈ ట్వీజర్స్ అనేవి. హ్యాపీగా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అండ్ అలానే పిల్లలు వాళ్ళు ఉంటారు ఇంట్లోనే, మన వాళ్ళని వదిలి వెళ్ళడానికి అవ్వదు, సపరేట్ టైం కేటాయించి వెళ్ళడానికి అవ్వదు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నేనైతే ఒక 2.5 years నుంచి దీంతోనే ఇంట్లోనే ఐబ్రోస్ చేసుకుంటున్నాను. సో ఒక 15 minutes టైం పడుతుంది అంతే. ఫస్ట్లో ఒక 2-3 times అలవాటు అయ్యే వరకు కొంచెం స్లోగా అవుతుంది, ఒక 30 minutes టైం పడుతుంది. తర్వాత అలవాటు అయిన తర్వాత హ్యాపీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం బ్యూటీ పార్లర్స్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి డిఫరెంట్ షేప్ వస్తుంది, మనకు కావాల్సిన ఐబ్రో షేప్ అనేది రాదు. సో మనం ఇంట్లో కనుక ఐబ్రోస్ చేసుకుంటే హ్యాపీగా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అండ్ ఐబ్రో షేప్ అనేది మిస్ అవ్వదు. జస్ట్ ఒక 15 to 20 daysకి ఒకసారి జస్ట్ ఎక్స్ట్రాస్ మాత్రం తీసేస్తే సరిపోతుంది. ఐబ్రో షేప్ అనేది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. మనకు దీనికి కావాల్సింది సింపుల్గా ఈ ట్వీజర్స్ ఒకటి అండ్ అ పెయిర్ ఆఫ్ సీజర్స్. సో ఈ రెండు ఉంటే సరిపోతుంది. ఈ ట్వీజర్స్ ఏంటి అంటే, నేను ఇది కలర్ బార్ నుంచి తీసుకున్నాను. ఈ ట్వీజర్ నేను కలర్ బార్ వావ్ ఐబ్రో స్లాంట్ టిప్ ట్వీజర్. స్లాంట్ టిప్గా ఉన్నది తీసుకోవాలి ఎప్పుడు కూడా మీరు. ఈ స్లాంట్ టిప్ వల్ల ఏంటంటే, మనం ఐబ్రోస్ ట్వీజ్ చేసినప్పుడు స్కిన్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. మనం కిందంతా చేసినప్పుడు ఇలా ట్వీజ్ చేసుకుంటాము. చూడండి, సో ఇలా పెట్టి ఇలా ట్వీజ్ చేసుకుంటాము. అండ్ ఎక్స్ట్రాస్ చిన్నవి హెయిర్స్ ఏమైనా ఉంటే కనుక దీన్ని రివర్స్ చేసి, ఈ టిప్ ఉంది కదా కార్నర్ టిప్, సో ఈ టిప్ని యూజ్ చేసి మనం చిన్నవి కూడా రిమూవ్ చేసేయచ్చు. సో దీనికోసం మనకి 10x మిర్రర్ ఒకటి దొరుకుతుంది. చిన్న హెయిర్స్ కూడా మనకు కనిపిస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేయగలను అంటే అది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో నాకు అంత అవసరం లేదు. సో నార్మల్గా మిర్రర్ ఉంటుంది కదా ఇంట్లోని, సో అది యూజ్ చేసి నేను చేసుకుంటాను. అండ్ మనం ఐబ్రోస్ చేసే ముందు కొంచెం వామ్ వాటర్ తీసుకొని ఒక క్లాత్ అందులో డిప్ చేసి మన ఐబ్రోస్ మీద పెట్టాలి. సో దట్ మనకి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అండ్ మనం ఐబ్రోస్ ట్వీజ్ చేసేటప్పుడు పెయిన్ లేకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది హెయిర్ అనేది. అండ్ మనం ట్వీజ్ చేసినప్పుడు హెయిర్ ఎట్ సైడ్ అయితే గ్రో అవుతుందో, ఏ డైరెక్షన్లో గ్రో అవుతుందో ఆ డైరెక్షన్లో కనుక ప్లక్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూల్ వాటర్తో ఫేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో దట్ ఓపెన్ అయిన పోర్స్ ఏవైతే ఉంటాయో అవి క్లోజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీకు నచ్చిన మాయిశ్చరైజర్ మీరు ఎక్కడైతే ఐబ్రోస్ చేశారో అదంతా కూడా అప్లై చేసేయండి.